అలాంటి కూటమే తెలంగాణలో కూడా రాబోతోంది అనే వార్తలు లేదా ప్రచారం వాటెవర్ దాన్ని ఏ పేరైనా చెప్పండి, పార్టీలు ఏవీ అధికారికంగా చెప్పలేదు, ఎక్కడా జరగదు, కానీ వార్తలు అయితే బలమైన వార్తలు వచ్చాయి, ప్రచారం కూడా ఉంది, నమ్ముతున్నారు కూడా చాలామంది. సో దీని మీద బీఆర్ఎస్ రియాక్షన్స్ చూస్తే మీకేమనిపిస్తోంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టీఆర్ఎస్ పెట్టి దాన్ని బీఆర్ఎస్ చేసి ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు అధికారం కోల్పోయాక ఒక ఉద్యమ నాయకుడిగా ఎంతో వెలిగినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అధికారం కోల్పోయాక ఊహించని పరాభవం ప్రజల్లో నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఈ సెంటిమెంట్ ఎప్పుడు వర్కౌట్ కాదు. ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఇది చిల్లర రాజకీయాలు అంటారు. నువ్వు ఏదైనా మంచి చేయి, నేను ఇది రాష్ట్రానికి చేస్తాను, నాకు ఓటేయండి అని అడగాలి తప్ప వేరే రాష్ట్ర ప్రజల్ని మనోభావాల్ని తాకట్టు పెట్టి ఓట్లు సంపాదించుకునేది రాజకీయాల్లో మంచిది కాదు. అది ఆ సెంటిమెంట్ ప్రతిసారి క్లిక్ అయిందని ఊహించడం కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషికి మంచిది కాదు. అది ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదో తెలుగుదేశము, బీజేపీ ఇవన్నీ కూటమి మీద మాట్లాడుతున్నారు, ఇది మంచిది కాదు. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా, గతంలో ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ దక్షిణ భారతదేశంలో కూడా మేము ఇప్పటికే కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మేము రావడం జరిగింది. రాబో రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా మేము రాబోతున్నాం. తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో మేమైతే ఇప్పుడున్నటువంటి మన జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా మీరు కానీ గమనించినట్టయితే ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఊహించని పరిణామాలు తెలంగాణలో ఉంటాయి. ఆ తెలంగాణ కూడా కాషాయమయం కాబోతోంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏం అడ్డం పెట్టుకొని మీరు ఏదైనా నేను ఈ రాష్ట్రానికి ఇది చేస్తాను ఇప్పుడు నుండి పరిపాలిస్తుంటే కాంగ్రెస్ పైన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయాలు కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నిర్ణయాలు కానీ దాని మీద మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగితే బాగుంటుంది తప్ప ఈ సెంటిమెంట్ ని ఎంతసేపు సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఓట్లు తీసుకోవాలంటే అది మంచిది కాదు. కేసీఆర్ గారు రాబో రోజుల్లో ఇప్పటికే ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పుని తిరిగి రిపీట్ చేస్తారు తప్ప మిమ్మల్ని ఆదరించి భుజాన్ని వేసుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే తెలంగాణలో కూడా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. ఈ రోజు కూడా మా టిటిడి బోర్డు మీటింగ్ జరిగింది, తెలంగాణ నుంచి వచ్చిన మిత్రులతో కూడా మాట్లాడితే అన్న అయిపోయిందన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి దాన్ని మేము పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి అక్కడ ఉన్న స్థానికులే చెప్తున్నారు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మీతో చెప్పిన వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారు. లేదా వాళ్ళతో వచ్చిన మిత్రులన్నా, అదే వాళ్ళతో వచ్చిన మిత్రులైనా వాళ్ళతో వచ్చిన మిత్రులు అంటే ఎవరు, వాళ్ళ అనుచరులు కార్యకర్తలు అయి ఉంటారు. ఇప్పుడు సపోజ్ టీడీపీ నుంచి నర్సిరెడ్డి వచ్చి ఉంటాడు, నన్నూరు నర్సిరెడ్డి ఆయనతో పాటు ఎవరు వస్తారు, ఆయన అనుచరులు కార్యకర్తలు వస్తారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు, బీఆర్ఎస్ అయిపోయింది అంటారు. అలా లేదులే, బీఆర్ఎస్ అయిపోయింది అనేది ఒట్టి మాట. కానీ పల్స్ ఆఫ్ తెలంగాణ అంటున్నాను నేను చెప్పేది, బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది, మీరు బాగా బలపడ్డారు. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 నువ్వనేనా అన్నట్టుగానే ఉన్నాయి. ఏం ఎవరిని తక్కువ అంచనా వేసే విధంగా లేవు. కాకపోతే ఇక్కడ ఈ కూటమి అనేది ఎంటర్ అయితే కూటమి మరింత బలోపేతమైపోయి ఈ బీఆర్ఎస్ని కాంగ్రెస్ కూడా పక్కకు నెట్టేస్తాయేమో అనే చర్చ ఉన్న నేపథ్యంలోనే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇట్లా మాట్లాడుతున్నారేమో, హరీష్ గారు, కవిత గారు కూడా అనే ఒక దీని దిశగా జరుగుతున్న దాని మీద ఈ చర్చ. సో ఇక్కడ పొత్తులకి ఇంకా సమయం ఉంది కదన్నా, చాలా సమయం ఉంది ఇప్పుడు దాన్ని ముందుగా, ఎందుకంటే అది జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేమైతే దాని గురించి